నాకు టర్నింగ్ పాయింట్ అంటే యాక్చువల్లీ నాకు అవంతి సినిమా అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. క్యాంప్ శశి గారు అండ్ రోహిత్ పెన్మత్ సార్. సో వీళ్ళిద్దరు నాకు పరిచయం అయినారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను వాళ్ళు చేసిన వెబ్ సిరీస్లో. సో అక్కడి నుంచి నా సర్కిల్ అంతా ఇంప్రూవ్ అయింది. సో కొత్త పోరాడు కూడా ఫ్రమ్ అక్కడి నుంచే. ఓకే. అన్వేష్ మేమంతా అక్కడి నుంచే ఫ్రెండ్స్ అయినాము. సో కొత్త పోరాడు లక్కీగా అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయడము, ఆహాలో రిలీజ్ కావడము. సో దాని నుంచి కొంచెం యాక్టర్గా ఓకే కొంచెం గుర్తింపు వచ్చింది మంచిది. కొంచెం ఏం కాదులేండి, బాగానే వచ్చింది. ఎందుకంటే అందులో చేసిన చాలా మంది పెద్ద ఆర్టిస్టులు, ఇప్పుడు మీతో పాటు చేసింది సునీల్ గారు కానీ, అంటే మీ పక్కన రెగ్యులర్గా ఉండేది అనసూయ గారు కానీ, వీళ్ళు కానీ. సో అందులో మీకు కూడా ఒక రికగ్నేషన్ అంటే గుర్తుపట్టే వరకు వచ్చిందంటే చాలా మంచి గుర్తింపే వచ్చింది ఒక యాక్టర్గా. గుర్తింపు వచ్చింది, చాలా సినిమాలు వచ్చినాయి దాని తర్వాత. సో నెక్స్ట్ వస్తున్న మూవీస్లో ఎట్లా ఉంది మీ క్యారెక్టరైజేషన్? ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? నెగిటివ్ షేడ్లోనే ఉంటాయి ఆల్మోస్టా అన్నీయా? ఆల్మోస్ట్ అన్నీ కాదు, వచ్చే కొన్ని సినిమాల్లో పర్లేదు మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా, నెగిటివ్ కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఓకే. ఎందుకు అన్ని నెగిటివ్ వస్తున్నాయి అంటే డైరెక్టర్స్ ఒప్పుకోవట్లేదా పాజిటివిటీని? అట్లానే ఏం లేదు, అంటే ఇప్పుడు పుష్పలో చూసిన తర్వాత సో ఇంకా నన్ను వేరే వేరియేషన్లో చూడలేదు కదా. సో మ్యాక్సిమమ్ అలానే రాస్తుంటారు. సో అలాంటి క్యారెక్టర్స్కే రిఫరెన్స్గా తీసుకుంటుంటారు. బట్ వేరే సినిమాలు కూడా చేసిన, త్వరలో అవి కూడా రిలీజ్ అయిన తర్వాత ఓకే ఒక కంప్లీట్ యాక్టర్గా గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా. ఓకే. అంటే ఈ సినిమాల్లోకి రావడానికి ఏంటి మోటివేషన్? అంటే కొందరికేమో సినిమాలు చిన్నప్పటి నుండి పిచ్చి ఉంటుంది, రావాలి అని ఒక ప్లాన్తోనే ఉంటారు, కొందరు అనుకోకుండా వస్తారు. మీరు ఎట్లా వచ్చారు? సినిమా మీద ప్యాషన్ చిన్నప్పటి నుంచే ఉంది. అంటే మా నాన్న ఊర్లో నాటకాలు వేసేవాళ్ళు. ఓకే. బట్ ఏంటంటే మేము ఎప్పుడు చేయలేదు. బట్ మా బ్రదర్ ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దాదాపు ఒక 20 years నుంచి రిప్రజెంటేటివ్గా చేస్తున్నాడు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్. సో అప్పటి నుంచి అంటే కనెక్టివిటీ ఉంది, వెళ్ళాలని ఉంది. బట్ ఏంటంటే మనం వచ్చిన పరిస్థితులు, సో అవన్నీ మనకు సపోర్ట్ చేయాలి కదా. సో దానివల్ల కొంచెం లేట్గా వచ్చేసి. సో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ టైం అంటే సినిమాల్లోకి వస్తున్నారు అని చెప్పినప్పుడే ఎట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? సో అంటే భయం ఉంటుంది, అంటే మంచి జాబ్ వదిలేసి సినిమాలు అంటున్నాడు, క్లిక్ అవుతారా లేదా, అంటే ఇక్కడ పర్సంటేజ్ చాలా తక్కువ యాక్చువల్లీ, సక్సెస్ పర్సంటేజ్. సో కొంచెం భయపడ్డారు. బట్ ఏంటంటే వీడు మొండోడు వినడని మన డిసైడ్ అయిపోయినారు. లక్కీగా మంచి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. చైతన్య సినిమాలు ఉన్నాయి, పని ఉన్నది. సో పుష్పలో క్యారెక్టర్ చూసిన తర్వాత దానికి ముందు రాజ్ మీద ఎలాంటి ఒపీనియన్స్ ఉండేవి, ఎట్లా మారినాయి, అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? అంటే క్లోజ్ సర్కిల్లో ప్లస్ రిలేటివ్స్లో మా ఊర్లో అంటే మంచిగా చదువుకున్నాడు వీడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా ఊరు నుంచి. ఒక మంచి అంటే ఏం లేని సిచ్యువేషన్ నుంచి వెళ్ళి వీడు ఒక జాబ్ సంపాదించుకున్నట్టుండే. తర్వాత మళ్ళీ సినిమాలు అనేసరికి వీడు ఎన్ని చేస్తాడు అసలు అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. ఊర్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మంచి నేమ్ వచ్చింది. సినిమా సక్సెస్ అయితే అది ఇచ్చే పేరు నీకు ఎక్కడ రాదు. సో అది నాకు వచ్చింది. అంటే సక్సెస్ అనేది, సినిమా ఛాన్స్ అనేది అంటే లక్ అనుకోవాలా, లేకపోతే కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చా? ఇది అందరు చెప్పేదే. హార్డ్ వర్క్ కంపల్సరీ ఉంటుంది, కష్టపడాల్సిందే. దానికి కొంచెం లక్ కూడా తోడైతే తొందరగా సక్సెస్ వస్తుంది. అంటే అదే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి లక్ ఎప్పుడు ఫేవర్ చేస్తుంది. సో పుష్ప అనేది ఒక గోల్డెన్ ఆఫరే. ఆఫ్ కోర్స్, నో డౌట్. అందులో గోల్డెన్ ఆఫర్ కాదు, ఇంకా పెద్దగా ఏమన్నట్టు కూడా చెప్పవచ్చు. అంటే ఒక సినిమాతోటి నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోయినా గుర్తుపడతారు. తెలుగులోనే కాదు, బాలీవుడ్కి వెళ్ళినా కానీ, తమిళ్కి వెళ్ళినా, మలయాళంకి వెళ్ళినా, కన్నడకి వెళ్ళినా. సో ఇట్స్ ఏ యూనివర్సల్ ఫిల్మ్ అయిపోయింది. సో ఆ సినిమా చూడని వాళ్ళే లేరు. నేను కలిసిన ప్రతి ఒక్కరు 100% అసలు. సో అందరికి గుర్తుంటాను నేను. ఒకవేళ గుర్తుపట్టకపోయినా పలానా క్యారెక్టర్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది.